యేసుప్రభు వారు అంటున్నారు, ఇప్పుడు తండ్రికి మొరపెట్టండి రా. ఏ భయం వద్దు, దేవుడు నన్ను స్వీకరిస్తాడా లేదా అని భయం వద్దు. తప్పిపోయిన కుమారుడు కొరకు మనం నేర్చుకున్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు ఇల్లును వదిలి. వెళ్ళిన దినము నుండి తండ్రి ఇంటికి వచ్చి కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని చూస్తున్నాడు. కుమారుడు తన కలిగిన సమస్తమును కోల్పోయిన తర్వాత తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చుచున్న సమయంలో తండ్రిని చూచాడు. తండ్రిని చూచిన వెంటనే తండ్రి పరిగెట్టి వచ్చి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎక్కడికి వెళ్ళావురా, ఎందుకురా ఇది చేసావు, ఎందుకురా ఇటువంటి పాపం చేసావు, ఎందుకురా ఇటువంటి మోసం చేసావు, ఎందుకురా ఇటువంటి ఘోరమైన కార్యాలు చేసావు, ఏ ప్రశ్న అడగకుండా తాను కుమారుని హత్తుకొని, అది తండ్రి యొక్క బంధం అండి. ఈ లోకమైన తండ్రి అసహించుకుంటాడు కదా. ఒకవేళ కుమారుడు తండ్రి కుటుంబానికి విరోధముగా చేసినట్లయితే ఇక నీకు నాకు సంబంధం లేదురా, బయటికి వెళ్ళిపోరా అంట. కానీ పరలోకమైన తండ్రి నిన్ను బయటికి పంపించడు. ఆయన దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఆయన 2 హస్తములు చాచి నీ యొద్దకు పరిగెట్టి వచ్చి నేను హత్తుకుంటాడు. సంగమా, ఆ పరలోకమైన తండ్రి గొప్పవాడు. ఆ పరలోకమైన తండ్రి నిన్ను ప్రేమించుచున్నాడు. ఆ పరలోకమైన తండ్రి నీ కొరకు ఆయన ఎదురు చూచుచున్నాడు.